నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ విమానాశ్రయంలో ప్రకృతి విపత్తులు ప్రమాదాల నివారణపై మాక్ డ్రిల్ నిర్వహించిన విపత్తుల నిర్వహణ సంస్థ. ఎటువంటి విపత్తులనైనా ఎదుర్కొని నివారించేందుకు సిద్ధమని వెల్లడించిన సంస్థ ఎండీ కూర్మనాథ్. ఏటికొప్పాక బొమ్మలకు రిపబ్లిక్ డే వేదికగా దేశ రాజధాని ఢిల్లీలో లభించిన గౌరవం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శకటంగా ప్రదర్శనలో పాల్గొన్న ఏటికొప్పాక బొమ్మలకు జ్యూరీ అవార్డు ప్రకటన. ఉమ్మడి జిల్లాలతో పట్టుబడిన వివిధ కేసుల గంజాయిని ధ్వంసం చేసిన అనకాపల్లి ఏఎస్ఆర్ జిల్లా పోలీసులు. గంజాయి సాగు, అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామన్న రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు. సీఎం రమేష్ పై నిరాదరణ ఆరోపణలు చేస్తున్న గుడివాడ అమర్నాథ్. ధర్మశ్రీలు ఆరోపణలు నిరూపించాలని సవాల్ విసిరిన అనకాపల్లి బీజేపీ అధ్యక్షుడు పరమేశ్వరరావు. నిరూపించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. ఇప్పుడు వివరాలు చూద్దాం. తుఫాను, వరదలు, అగ్నిమాపక ప్రమాదం వంటి ప్రకృతి విపత్తుల నిర్వహణకు సంబంధించి మాక్ ఎక్సర్సైజ్ను బుధవారం విశాఖపట్నం విమానాశ్రయం నిర్వహించినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోనంకి కుర్మనాథ్ తెలిపారు. జాతీయ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థలు, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో మేజర్ జనరల్ ఏకే వర్మ, విశాఖ ఎయిర్పోర్ట్ అథారిటీ డైరెక్టర్ పురుషోత్తం, విశాఖ జిల్లా అధికారులు పాల్గొన్నారు. దుబాయ్ నుంచి హోంమంత్రి వంగలపూడి అనిత, రాష్ట్ర సచివాలయం నుండి రెవెన్యూ స్పెషల్ సిఎస్ ఆర్పి సిసోడియా, ఢిల్లీ నుంచి ఎన్డీఎంఏ మెంబర్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అటాహన్ హుస్సేన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమంలో పాల్గొని అధికారులకు సూచనలు చేశారు. మేజర్ డిజాస్టర్స్, న్యాచురల్ కెలామిటీస్, సైక్లోన్స్ కావచ్చు, లేకుంటే మేజర్ ఫైర్ ఇన్సిడెంట్ కావచ్చు, ఎర్త్క్వేక్స్ కావచ్చు, ఫ్లడ్స్, అట్లాంటి సిచ్యువేషన్లో ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి పాసెంజర్స్, అక్కడ స్ట్రాండెడ్ పాసెంజర్స్ కావచ్చు, లేదంటే ఇంజ్యూర్డ్ పాసెంజర్స్ కావచ్చు, వాళ్ళని ఏ విధంగా సేఫ్ ప్లేసెస్కి ఏ విధంగా ఎవాక్యుయేట్ చేయాలి, ఇంజ్యూర్డ్ పాసెంజర్స్ అయితే వాళ్ళకి టైమ్లీ మెడికల్ హెల్ప్ ఏ విధంగా మనం ప్రొవైడ్ చేయాలి అనే దాన్ని ఒక ఎన్డీఎంఏ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వాళ్ళ యొక్క సహకారంతో ఒక మాక్ ఎక్సర్సైజ్ అనేది మేము ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ యొక్క మాక్ ఎక్సర్సైజ్లో ఒక ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్, ఆపత్ మిత్ర టీమ్స్, లోకల్ మెడికల్ టీమ్స్, సమ్ వాలంటీర్స్ ఆల్సో ఇన్వాల్వ్డ్, వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. సో ఇక్కడ మేము తీసుకున్నది ఏమంటే ఒక సినారియోని మేము తీసుకున్నాము. లైక్ మనం చూసాము 2014లో హుద్హుద్ యొక్క మనము డివాస్టేషన్ మనం చూసాం. ఏ విధంగా హుద్హుద్ టైంలో విశాఖపట్నం ఏ విధంగా డిస్ట్రక్షన్ మనం చూసాము. తర్వాత అట్ ద సేమ్ టైం విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కూడాను ఏ విధమైనటువంటి డివాస్టేషన్ జరిగింది మనం చూసాం. ఆ సినారియోని తీసుకుని ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్లో ఎయిర్పోర్ట్లో ఇరుక్కున్నటువంటి పాసెంజర్స్ కావచ్చు, లేదా ఇంజ్యూర్డ్ పాసెంజర్స్ కావచ్చు, వాళ్ళని టైమ్లీ ఏ విధంగా మనం ఎవాక్యుయేట్ చేయాలి, దీనికి ఎవరెవరు హెల్ప్ తీసుకోవాలి, ఏ ఏజెన్సీస్తో కోఆర్డినేట్ చేయాలి అనే దాన్ని చూపించడం కోసం అని చెప్పేసి ఏ యొక్క ఏజెన్సీ యొక్క రోల్ ఏంటి, ఏ ఏజెన్సీలు దేనికోసం వాళ్ళు యూజ్ అవుతారనేది అవన్నీ కూడాను ఇక్కడ మనము డెమో కింద చూపించడానికి, పబ్లిక్ చూపించడానికి మేము ఇక మాక్ ఎక్సర్సైజ్ అనేది చేయడం జరిగింది. ఆల్ ఏజెన్సీస్ నుంచి నియర్ అబౌట్ 200+. నగరంలో 3 రోజుల పాటు రాష్ట్ర స్థాయి ఆర్థోపెడిక్ వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద తెలిపారు. కేజీహెచ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆర్థోపెడిక్ అసోసియేషన్ డాక్టర్లతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 31 నుండి వచ్చే నెల 2వ తేదీ వరకు విఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో ఓక్షా కాప్ 2025 పేరుతో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సదస్సులో సుమారు 1000 మంది వైద్యులు పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ సదస్సుకు వచ్చే నెల 1వ తేదీన ముఖ్య అతిథిగా హాజరవుతారని అన్నారు. జాతీయ, అంతర్జాతీయ ఫ్యాకల్టీలు కూడా పాల్గొంటున్నారని, సుమారు 400 మంది పేపర్ ప్రజెంటేషన్లు చేస్తారని తెలిపారు. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారాన్ని డాక్టర్ అంబేద్కర్కు ఈ సదస్సులో ప్రదానం చేస్తామని అన్నారు. పోలిట్రామ్ అండ్ ఓపెన్ ఇంజరీ మేనేజ్మెంట్ అనే అంశంపై డాక్టర్ రాజశేఖర్ నేతృత్వంలో 6 సభ్యుల బృందం ఈ సదస్సులో ప్రజెంటేషన్ ఇస్తారని చెప్పారు. 31, 1, 2 తేదీల్లో చేయబోతున్నాం. దీనికి ముందు 30వ తారీఖున ప్రీ కాన్ఫరెన్స్ వర్క్షాప్
ఇంతకుముందు ఎప్పుడు ఏ కాన్ఫరెన్స్లోనూ ఇది జరగలేదు. ఫస్ట్ టైం ఇన్ ఇండియా స్టేట్ కాన్ఫరెన్స్లో మనం కెడావరిక్ వర్క్షాప్ చేస్తున్నాం. పెల్వి ఎస్టాబ్లర్ సర్జరీ మీద కెడావరిక్ వర్క్షాప్ ఆంధ్ర మెడికల్ కాలేజ్లోను ఎనాటమీ డిపార్ట్మెంట్లో మనం చేయడం అనేది జరుగుతుంది. ఇటువంటివి ప్రీ కాన్ఫరెన్స్ వర్క్షాప్లు మనం ఒక 5 కండక్ట్ చేస్తున్నాం. ఫస్ట్ కాన్ఫరెన్స్ ఇది పెల్వి ఎస్టాబ్లర్ కెడావరిక్ వర్క్షాప్తో మొదలవుతుంది. ఈ కాన్ఫరెన్స్ మనకి 1000 మంది ఆర్థోపెడిక్ సర్జన్స్ వచ్చి ఈ కాన్ఫరెన్స్లో పాల్గొంటున్నారు. ఇంతకుముందు ఎప్పుడు మన కాన్ఫరెన్స్ అయ్యేటప్పుడు మ్యాక్సిమం 500 నుంచి 600 మంది వచ్చేవారు. బట్ దిస్ టైమ్ వీఆర్ గెటింగ్ హయ్యెస్ట్ నంబర్, ఇట్ ఈస్ 1000 ఆర్థోపెడిక్ సర్జన్స్ వచ్చి ఈ కాన్ఫరెన్స్లో పాల్గొంటున్నారు. దీనికి ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ అండ్ నేషనల్ ఫ్యాకల్టీ కూడా దీనికి అకాడమిక్ ఈవెంట్ అద్భుతంగా జరగాలి అంటే ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ ఫ్యాకల్టీ, మన లోకల్ పీపుల్ కూడా చాలామంది మంచి ఆర్థోపెడిక్ సర్జన్స్ ఉన్నారు. వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఈ కాన్ఫరెన్స్ జరిపించడానికి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు యాజ్ ఎ ఫ్యాకల్టీ మెంబర్స్ కింద. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రొఫెసర్ రాజశేఖరన్ గారు గంగా హాస్పిటల్ డైరెక్టర్, ఈజ్ అన్ ఇంటర్నేషనల్ సర్జన్. సో ఆయన వస్తున్నారు. ఆయన వచ్చి సిఎంఈ కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ అనేది ఒక ప్రోగ్రామ్ ఎప్పుడూ మనం ప్రతి కాన్ఫరెన్స్లోనూ చేస్తాం. ఆ కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ అనేది సిఎంఈ మనం ఈసారి ఒక థీమ్తో చేస్తున్నాం. పాలీట్రామా అండ్ ఓపెన్ ఇంజరీ మేనేజ్మెంట్. అనే దాని మీద చేస్తున్నాం. ఇది ప్రొఫెసర్ రాజశేఖరన్ గారు అండ్ టీమ్ కంప్లీట్గా దీన్ని లీడ్ తీసుకొని ఇది చేయడం అనేది జరుగుతుంది. దే ఆర్ ద పయనీర్స్ ఇన్ ద వరల్డ్. వీ కెన్ సే దే ఆర్ ద పయనీర్స్. మన ఇండియాకి అత్యధికంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి. అటువంటి వ్యక్తి మన దగ్గరకు వచ్చి ఈసారి వాళ్ళే డైరెక్ట్గా కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనేది వాళ్ళు జరపడం అనేది జరుగుతుంది. వాళ్ళు 6 మెంబర్స్ టీం కింద వచ్చి గంగా టీమ్, కంప్లీట్లీ గంగా టీమ్ ఈజ్ డూయింగ్ దిస్ సీఎం. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా వాటి మూలాలు ఉమ్మడి విశాఖ మన్యంలో ముడిపడి ఉంటున్నాయి. ఒకప్పుడంతా సాగు ఏజెన్సీలో లేకున్నా పొరుగు రాష్ట్రం నుంచి రవాణా ఆగడం లేదు. ఈ మత్తు పట్టను కట్టడి చేసేందుకు చెక్ పోస్టులు, డ్రోన్లు, పోలీసులు జాగిలాలను వినియోగిస్తున్నారు. అనకాపల్లి జిల్లాలోనే గత 2 ఏళ్లలో 459 గంజాయి కేసులు నమోదు చేశారు. ఈ నేరాల్లో 1304 మంది నిందితులు అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న 34,419 కేజీల గంజాయిని దహనం చేశారు. ఓవైపు గంజాయి నేరస్తులపై పీడీ యాక్ట్ పెట్టి ఉక్కుపాదం మోపుతూనే మరోవైపు వాటి వినియోగంతో కలిగే అనర్థాలపై గ్రామీణులకు అవగాహన కల్పిస్తున్నారు. మత్తు పంట సాగు నుంచి వినియోగం వరకు ఎవరు భాగస్వాములైనా వారి జీవితం చిత్తపోయినట్లేనని అనకాపల్లి అల్లూరు జిల్లా ఎస్పీలు తుసిన్ సిన్హా, అమిత్ బర్దర్ చెబుతున్నారు. ఈ సందర్భంగా డీజీపీ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ ధ్వంసం చేసిన గంజాయి వివరాలు తెలిపారు. ఇక్కడ నుంచి కనుక వెళ్ళింది అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రొడ్యూస్ అయింది కానీ లేదా మల్కానగిరి నుంచి వచ్చింది కానీ ఇన్ని చెక్ పోస్టులు దాటి వెళ్ళింది అంటే ఖచ్చితంగా మన వ్యవస్థలో కొన్ని గ్యాప్స్ ఉన్నాయని అర్థం. ఆ గ్యాప్స్ అని ఫిల్ చేసుకుంటాం. సో మన ఏరియా నుంచి దాటి వెళ్ళే అవకాశం లేకుండా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. పక్క రాష్ట్రం కూడా పోయి పట్టుపట్టింది, అక్కడ దాకా పట్టుపడి దారంతా చెక్ పోస్టులు ఉన్నాయి కదా, ఎలా వెళ్ళిపోయింది అనేది చాలా సీరియస్ విషయం. అదేవిధంగా మొన్న మధ్య 1-2 చోట్ల చెక్ పోస్టుల దగ్గర వెహికల్ ఆపినప్పుడు ఆఫీసర్స్ మీద, సిబ్బంది మీద దాడి చేయడం జరుగుతుంది. వాటి మీద కూడా చాలా సీరియస్గా తీసుకొని ఇన్ఫాక్ట్ ప్రతిదానికి ఒక ఎస్ఓపి పెట్టాం, స్టాండ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఎలా చేయాలి ఉంటుంది. అన్ని విధాలా చర్యలు తీసుకుంటాం. నౌ దట్ వీ హ్యావ్ ఈగిల్ ఇన్ ప్లేస్. ఈగిల్ అనేది ఒక సంస్థ ఆర్గనైజేషన్ కావడం వల్ల ఖచ్చితంగా ఇవన్నీ ఒక స్ట్రీమ్ లైన్ చేసి వీలైన త్వరలో, ఎందుకు చెప్తున్నా అంటే ఎప్పుడైనా సరే ఒక సీరియస్ సమస్య వచ్చినప్పుడు మనకి పోలీసులో, నేను గత 35 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాను, ఎప్పుడు సీరియస్ సమస్య వస్తే దానికి సంబంధించి ఒక సపరేట్ టాస్క్ ఫోర్స్ కానీ ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్ కానీ పెట్టినప్పుడు రిజల్ట్స్ వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన గ్రే హౌండ్స్, మన పేరు మాకు తెలుసు, ఆక్టోపస్ అర్బన్ టెర్రరిజం పెట్టడం జరిగింది. అదేవిధంగా రెడ్ శాండ్ టాస్క్ ఫోర్స్ కంట్రోల్ అయింది. ఇప్పుడు అందుకోసమే దీన్ని ఫోకస్డ్గా ఉండాలనే ఉద్దేశంతో పెట్టడం.
సో ఖచ్చితంగా మనకు రిజల్ట్స్ వస్తాయి. జస్ట్ వెయిట్ ఫర్ ఫ్యూ డేస్, మేబీ 2-3 months షుడ్ బి ఏబుల్ టు గెట్. సార్ ఇది గంజాయి కాకుండా అంటే ఇది నేను ఇంతకుముందు ఏమీ జరగలేదు, ఏదో నేను వచ్చి చేస్తానని చెప్పడం కరెక్ట్ కాదు. కానీ నేను ఏమంటానంటే కొంతకాలంగా కొన్ని ప్రాధాన్యత అంశాల కింద తీసుకోకపోవటం వలన, తర్వాత ఇతర డీజీలతో ఎప్పటికప్పుడు కాంటాక్ట్లో లేకపోవడం వల్ల, కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల కొంచెం గ్యాప్స్ బాగా ఏర్పడ్డాయి. ఇప్పుడు ప్రస్తుతం మేము అందరం కూడాను మొన్న ఈ మధ్య ఒకసారి చెన్నైలో మీటింగ్ వెళ్ళాను. అక్కడ చాలామంది డీజీలు కలిసి, ఇంక్లూడింగ్ మా కర్ణాటక డీజీ అందరూ కలిసి కళ్ళ సౌత్ దేవుని అందరూ కూడా. అదేవిధంగా దానికి స్పెషల్ ఇన్విటేషన్ కింద ఛత్తీస్గఢ్ నుంచి, ఒరిస్సా నుంచి కూడా పిలుచుకున్నాం. దో ఇట్స్ నాట్ సౌత్ జోన్. అందరం కూర్చొని ఈ సమస్య పట్ల చాలా సీరియస్గా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మాకేంటో ఒక అడ్వాంటేజ్, అదే జూనియర్స్ లేదా ఫ్రెండ్స్ ఉన్నారు ఈ చుట్టుపక్కల రాష్ట్రాల్లో డీజీలు కానీ, అదేవిధంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్లు కానీ, లేదా స్పెషల్ యాంటీ నార్కోటిక్ బ్యూరో మనకి అక్కడ తెలంగాణలో వాళ్ళు కానీ ఇంతకుముందు బాగా పరిచయం ఉన్న వ్యక్తులు కాబట్టి ఎప్పటికప్పుడు అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్ పై నిరాధారణమైన ఆరోపణలు చేసిన వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యే కన్నం ధర్మశ్రీ ఆరోపణలు నిరూపించాలని, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అనకాపల్లి బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. సీఎం రమేష్ పేరు ప్రస్తావించి వారు కొండలన్నింటినీ తవ్వేస్తున్నారని, కొండలన్నింటినీ భూమట్టం చేస్తున్నారని ఆరోపణలు చేశారన్నారు. నిరాధార ఆరోపణలు చేయడం మంచిది కాదని, దానిపై ఏమని ఆధారాలు ఉంటే బయట పెట్టాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏ విధంగా కొండలు పిండి చేశారనే విషయం ప్రజలందరికీ తెలిసిన విషయమేనన్నారు. వారు చేసిన పనులాగే అందరూ చేస్తారని అనుకుంటున్నారని తప్ప అత్యంత పారదర్శకంగా, నిజాయితీగా పనిచేస్తున్న సీఎం రమేష్ పై ఆరోపణలు చేయడం అర్ధరహితమని పేర్కొన్నారు. నిన్న జరిగినటువంటి వైసీపీ ప్రెస్ మీట్లో శ్రీ కర్ణం ధర్మశ్రీ గారు, శ్రీ గుడివాడ అమర్నాథ్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ సీఎం రమేష్ గారిపై నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. వారు చాలా ఈజీగా మాట్లాడుతూ సీఎం రమేష్ గారు ఈ జిల్లాలో ఉన్న కొండలన్నింటినీ పిండి చేసేస్తున్నారని ఆరోపణలు చేయడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే వెంటనే బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. గత వైసీపీ ప్రభుత్వంలో ఏ రకంగా కొండలను పిండి చేశారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి భూముల్ని, కొండల్ని అన్నింటినీ ఆక్రమించి ఏ రకంగా పరిపాలన జరిగిందో మరి నాయకులందరికీ తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. మీలాగే ఇక్కడ కూటమి నాయకులు కూడా, ఎన్డీఏ నాయకులు కూడా చేస్తున్నారనే భ్రమంలో మీరున్నారు. ఇది చాలా పొరపాటు. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే మీరు చేసిన ఆరోపణలకి వెంటనే బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల సీఎం రమేష్ గారికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ రెండు పనులు అయితే ఆధారాలు బయట పెట్టండి, లేదా క్షమాపణ చెప్పండి. లేని ఎడల చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సి వస్తుందని భారతీయ జనతా పార్టీ అనకాపల్లి జిల్లా శాఖ తరఫున హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మెప్మా ఆర్పీలు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఏపీ మెప్మా ఆర్పీ ఎంప్లాయీస్ యూనియన్ విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగులు తమ నిరసన తెలిపారు. ధర్నా శిబిరాన్ని ఉద్దేశించి యూనియన్ నాయకురాలు మాట్లాడుతూ మెప్మా ఆర్పీలకు 3 సంవత్సరాల కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు బకాయి పడిన 3 నెలల జీతాలు చెల్లించాలని కోరారు. మెప్మా ఆర్పీలకు పని భారం తగ్గించాలన్నారు. ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించుకుంటే రాబోయే రోజుల్లో ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 1050 మంది ఆర్పీలు పనిచేస్తున్నారు. ఇక్కడ ఈరోజు ధర్నా చేయడానికి ముఖ్య కారణం ఏమనగా 3 సంవత్సరాల కాలపరిమితి. అదేంటంటే గత వైసీపీ గవర్నమెంట్లో 3 సంవత్సరాల కాలపరిమితి అనేది జగన్ గారు పెట్టడం జరిగింది. తర్వాత 3 సంవత్సరాలు అయితే పెంచడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు కౌన్సిల్లోని ప్రతి కౌన్సిల్లో కూడా ఆర్పీలు తీసేయాలి, 3 సంవత్సరాల కాలపరిమితి అనేది ఎందుకు మీరు ఇంప్లిమెంటేషన్ చేయట్లేదనేసి
ప్రతి కార్పొరేటర్లు కానీ వేరే వాళ్ళు కానీ అడగడం అయితే జరుగుతుంది. అక్కడక్కడ చిన్న చిన్న పొరపాట్లు అనేవి జరిగి ఉండొచ్చు. కానీ అందరు ఆర్పీల్ని దానికి బాధ్యతగా తీసుకొని అందరు ఆర్పీల్ని తీసేయడం అనేది సమంజసం కాదు. ఒకసారి ఆలోచించండి. మేము ఏ గవర్నమెంట్కి పనిచేయము, ఏ గవర్నమెంట్ అంటే పార్టీలకు పనిచేయము, మేము గవర్నమెంట్లకు మాత్రమే పనిచేస్తాము. ఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్నా కూడా మేము ఆ గవర్నమెంట్ ఏ పని చెప్తే మా పై అధికారులు మేము ఆ పని చేసుకుంటూ పోతాము. దానికి ఎవరో ఏదో చేశారని మమ్మల్ని అందరినీ శిక్షించడం కరెక్ట్ కాదు. మేము గవర్నమెంట్కి ముఖ్యంగా విన్నవించుకుంటుంది ఏమనగా మా 3 సంవత్సరాల కాలపరిమితి అనేది రద్దు చేయండి. ఇన్ని మంది మహిళల బతుకులైతే రోడ్డునే పడికండి. చాలామంది దీని మీద ఆధారపడి ఉన్నాము. జీతాలు కూడా వెయ్యట్లేదు క్రమంగాన 3 నెలల జీతాలు బకాయిలు ఉన్నాయి. తర్వాత ఏంటంటే వర్క్ డన్ వల్ల మాకు జీతాలు కూడా 8,000 కరెక్ట్గా పడట్లేదు. తర్వాత చాలామందికి శాలరీలు అని స్కిప్ అయిపోతున్నాయి. కాబట్టి సమస్యలన్నీ కొంచెం మాకు తొందరగా తీర్చండి. దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్య పథ్లో జరిగిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రదర్శించిన శకటాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ శకటానికి కేంద్ర ప్రభుత్వం జ్యూరీ అవార్డు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని చేతివృత్తుల కళా ప్రాముఖ్యతను చాటుతూ ఆంధ్ర రాష్ట్ర వారసత్వ సాంప్రదాయానికి ప్రతీకగా ఉన్న ఉమ్మడి విశాఖ జిల్లా ఏటికొప్పక బొమ్మలతో రూపొందించి ప్రదర్శించిన శకటం రిపబ్లిక్ డే పరేడ్ ఉత్సవాలకే హైలైట్గా నిలిచింది. యావత్ దేశ ప్రజలందరి దృష్టిని ఆకర్షించింది. సామాజిక మాధ్యమాల్లో సైతం లక్షలాది మంది ఈ శకటానికి మంత్రముగ్ధులై ప్రశంసలతో ముంచెత్తారు. రాష్ట్రంలో చేతివృత్తులు హస్తకళలకు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో విస్తృత ప్రచారం తీసుకురావాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ఈ శకటాన్ని రూపొందించింది. శకటం ముందు వినాయకుడు, చివర కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఎత్తైన రూపాలతో ఇరువైపులా బొబ్బులి వీణలు, తెలుగువారి కట్టుబొట్టు ప్రతిబింబించేలా అమర్చిన ఏటికొప్పక బొమ్మల కొలువుతో శకటం ఆద్యంతం ఆకట్టుకుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు సైతం ఈ శకట మనోహరమైన రూపాన్ని చూసి పులకించిపోయారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసే ప్రతిపాదనను కేంద్రం విరమించుకోవాలని కార్మిక నేత రాజేశ్వరరావు డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని మోదీ సర్కార్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగుతోంది. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరుగుతున్న శిబిరాన్ని ఉద్దేశించి రాజేశ్వరరావు మాట్లాడుతూ మోదీ సర్కార్ అనుసరిస్తున్న కార్మిక పారిశ్రామిక విధానాలపై మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయాలనే యోచనను కేంద్రం నిర్వహించుకోవాలన్నారు. ఎన్నో పోరాటాలు, త్యాగాలతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్ను ప్రైవేటుపరం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ శైలిలో విలీనం చేయాలన్నారు. మోదీ సర్కార్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించి ప్లాంట్ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం కాకుండా అడ్డుకుంటామని రాజేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. రిటైర్ అసోసియేషన్ సంఘ జిల్లా వైస్ ప్రెసిడెంట్. అలానే ఈ రోజున ఇక్కడ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా నిరాధ్యక్షలో కూర్చున్నాం. కార్మికులు అడిగింది, ఉద్యోగస్తులు కార్మికులు అడిగింది స్టీల్ ప్లాంట్ని రక్షించమని అడిగారు. అంతేగాని ఏదో 11,000 కోట్లు 10,000 కోట్లు ఇచ్చేసి తుడుచుకొని బయటికి పొమ్మని చెప్పడం కాదండి. ప్రధానంగా అడిగింది, డిమాండ్ చేసేది మైన్స్. ఆల్రెడీ ప్రైవేట్ కంపెనీలకు మైన్స్ ఉన్నాయి, సేల్కి మైన్స్ ఉంది. అటువంటి దీనికి ఎందుకు ఇవ్వరు? ఏంటి లాలూచి ఏంటి? మైన్స్ ఇస్తే ఖచ్చితంగా దాన్ని అభివృద్ధి అవుతుంది. ఇంకొక 20,000 మంది కార్మికులు పడతారు, రెగ్యులర్ కార్మికులు. అలానే ఇండైరెక్ట్గా 1,00,000 మందికి ఉపాధి కలుగుతుంది. అటు దానికి కావాలని నాశనం చేస్తే ఈ రోజున బలవంతంగా VRS ఇచ్చి పంపిస్తున్నారు. కావాలని దాన్ని నాశనం చేయడానికి పక్కనే మిట్టల్ కంపెనీ వాడికి ఇస్తున్నాడు నక్కపల్లి. అక్కడ ఇవ్వాల్సిన పనే ఉంది. దీనికి మైన్స్ ఇవ్వాలి కదా. చంద్రబాబు నాయుడు గారు ఏంటి, మిట్టల్ కంపెనీకి మైన్స్ ఇవ్వమని చెప్పి ప్రధాని అడిగారు. అదే మైన్స్ ఇక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎందుకు అడగలేదు? వీళ్ళు ఏమన్నారు ఆ రోజున ఎలక్షన్లో, మేము రక్షిస్తాం స్టీల్ ప్లాంట్ని. మరి రక్షిస్తానంటే ఇదేనా? ఈ 11,000తో ఏది ఒక్క సంవత్సరానికి వస్తాయి 11,000. ఇంతవరకు జీతాలు లేకుండా వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళు అలానే బలవంతంగా VRS ఇస్తున్నారు. అది కరెక్ట్ కాదు. అది కనుక మేము డిమాండ్ చేస్తే ప్రధానంగా మైన్స్ అనేది ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాం.
విశాఖ స్టీల్ ప్లాంట్కు భారీగా ప్యాకేజీ ప్రకటించిన తర్వాత విశాఖ నగరానికి వస్తున్న కేంద్ర మంత్రి కుమారస్వామికి ఘన స్వాగతం పలికేందుకు భాజపా ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా గాజువాక నియోజకవర్గ కన్వీనర్ కర్నంరెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం పాత గాజువాక కూడలిలో జిల్లా అధ్యక్షుడు ఎంఎన్ఎన్ పరశురామరాజుతో కలిసి కేఎన్ఆర్ రూట్ మ్యాప్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఉక్కును ఆదుకున్నారని, నేడు మోదీ నాయకత్వంలో ఉక్కు కష్టాల నుంచి గట్టెక్కించారని తెలిపారు. ప్రభుత్వ సహకారం అందిస్తున్నప్పటికీ ప్లాంట్లో పనిచేస్తున్న కార్మికుల్లో కూడా చైతన్యం రావాలని, ఉక్కును లాభాల బాటలో నడిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి ఓపెన్ టాప్ వాహనంలో ర్యాలీగా బయలుదేరి స్టీల్ ప్లాంట్లోకి వెళ్తారని చెప్పారు. మన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు విశాఖ ఉక్కు కర్మాగారానికి పునరుద్ధరణ ప్యాకేజీ 11,440 కోట్లు కేటాయించారు. ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ప్రకటన జరిగిన తర్వాత మొదటిసారిగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రివర్యులు శ్రీ కుమారస్వామి గారు, అదేవిధంగా సహాయ మంత్రివర్యులు శ్రీ శ్రీనివాస్ వర్మ గారు మొట్టమొదటిసారిగా రేపు ఉదయం 30వ తేదీ ఉదయం 8 గంటలకి విశాఖ విమానాశ్రయానికి వస్తున్నారు. ఈ యొక్క విమానాశ్రయానికి వస్తున్నట్టు వారిద్దరికీ కూడా ఘనస్వాగతం పలకాలని మా జిల్లా అధ్యక్షులు శ్రీ పరశురామరాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 20 వార్డుల నుంచి కూడా నాయకులు, కార్యకర్తలు 1,000 మంది బైకుల మీద 100 కార్లతో ఎయిర్పోర్ట్ నుంచి స్టీల్ ప్లాంట్ వరకు భారీ ర్యాలీ, గజమాల, తీన్మార్, డీజే అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మన పిల్లల భవిష్యత్తు, మన స్టీల్ ప్లాంట్ లేనిదే అసలు గాజువాక విశాఖపట్నం జిల్లానే లేదు. పోర్ట్ గోల్డెన్ జూబ్లీ ఆసుపత్రిని పోర్టు యాజమాన్యం నిర్వహించాలని సిఐటియు నేత వరప్రసాద్ డిమాండ్ చేశారు. ఆసుపత్రిని ప్రైవేటీకరణ చేసే యోచనను యాజమాన్యం విరమించుకోవాలన్నారు. పోర్టు ఆసుపత్రి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఆసుపత్రి ప్రాంగణంలో జరుగుతున్న దీక్షలు బుధవారంతో 121 రోజుకు చేరుకున్నాయి. దీక్ష శిబిరాన్ని ఉద్దేశించి వరప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఏడాది పోర్టు ఉద్యోగుల ఫలితంగా యాజమాన్యం కోట్లాది రూపాయల లాభాలు ఆర్జిస్తుందన్నారు. పోర్టు యాజమాన్యం వద్ద కోట్లాది రూపాయలు సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయన్నారు. ఆ నిధులతోనే ఆసుపత్రిని ఆధునీకరించి పోర్టు ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. పోర్టు యాజమాన్యం మొండిగా వ్యవహరించి ఆసుపత్రిని ప్రైవేటీకరణ చేసే తీవ్ర పరిణామాలు తప్పవని గట్టిగా హెచ్చరించారు. ఈ ఆందోళనలో సిఐటియు నేతలతో పాటు పోర్టు ఉద్యోగులు పాల్గొన్నారు. పేరు బాదిరెడ్డి రవిశంకర్ అండి. పోర్టు బిఎంఎస్ జనరల్ సెక్రటరీని మాట్లాడుతున్నాను. ఈ రోజుకి ఈ నిరాహార దీక్ష, అఖిలపక్ష నిరాహార దీక్షలు స్టార్ట్ చేసి 120 రోజులు అయ్యి ఇది 121 రోజుకి అడుగు పెట్టాము. కానీ యాజమాన్యం తాలూకా మొండి వైఖరిలో ఎటువంటి మార్పు లేదు. పోర్టు హాస్పిటల్కి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ లాభాల బాటలో ఉంది. దగ్గర 700 కోట్ల లాభాలు ఉంది. ఇందులో 1% ఉపయోగించిన పోర్ట్ హాస్పిటల్ని బాగా డెవలప్ చేయొచ్చు. ఆధునిక పరికరాలు తీసుకొచ్చి స్పెషలిస్ట్ వైద్యాధికారులను తీసుకొచ్చి వైద్యం చేయించవచ్చు. కానీ పోర్ట్ హాస్పిటల్ని ప్రైవేట్ పరం చేయాలనే దుస్థితి పోర్ట్ మేనేజ్మెంట్కి బాగా ఉన్నది. కాబట్టి మేము ఇలాగా రోడ్డు మీద కూర్చొని ధర్నాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. పోర్ట్ కార్మికుల భయం ఏంటంటే లాస్ట్ టైము కళ్యాణ మండపాలు ప్రైవేట్కి ఇచ్చేశారు. అప్పుడు ప్రైవేట్కి ఇవ్వలేనప్పుడు మాకు ఉన్న రాయితీ ఫీజు ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు 100% పెంచేశారు. ఇదివరకు కళావాహిని అనే ఆడిటోరియము పోర్ట్ ఉద్యోగస్తులు, ఎంప్లాయీస్, పిల్లలకి, వాళ్ళకి ఫంక్షన్లకి, కార్యక్రమాలకి అద్దెకి తీసుకుంటే మహా అయితే ఒక 50,000 అయ్యేది అన్నీ కలిపి, డెకరేషన్లు అన్నీ కలిపి. ఇప్పుడు అది 3 లక్షలు చిల్లర చేశారు. ఎంప్లాయీకి రాయితీ లేదు. పై వాళ్ళకి ఎలాగ ఇస్తున్నారో మాకు అలాగే ఇస్తున్నారు. రేపు పొద్దున అదే ఇది పోర్ట్ హాస్పిటల్ విషయంలో కూడా జరుగుతుందని ఎంప్లాయీస్ ఆందోళన చెందుతున్నారు. ఈ ఆందోళన తగ్గాలి అంటే పోర్ట్ మేనేజ్మెంట్ వారు తగిన విధంగా ఎంప్లాయీస్ వెల్ఫేర్ ఆలోచించి ఇటువంటి దురాలోచనలను మాని సొంత నిధులతో హాస్పిటల్ని అభివృద్ధి చేయాలని మేము కోరుతున్నాం. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది.
అజిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తిని గోవిందరాజస్వామిని ఉభయ దేవరులతో మండపంలో అధిష్టింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్ర గమశాస్త్రం విధానంలో విశ్వకేశ ఆరాధన పుణ్యహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాల దర్శనం కల్పించారు. శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి కళ్యాణ మహోత్సవం నందు అసిస్టెంట్ పైలట్స్, ట్రైన్ల మేనేజర్ల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే లోకో పైలట్స్, అసిస్టెంట్స్ పైలట్స్ అసోసియేషన్ నేత ఆర్వీఎస్వి రావు డిమాండ్ చేశారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో లోకో, అసిస్టెంట్ లోకో పైలట్స్, ట్రైన్ మేనేజర్లు వాల్టర్ డిఐఎంఆర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఆందోళనకారులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆర్వీఎస్వి రావు మాట్లాడుతూ ఉద్యోగులకు అలవెన్స్ల విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతోందని వాపోయారు. మినిమం గ్యారంటీకి కిలోమీటర్లుగా డ్యూటీ ఎక్కిన నుండి 120 కిలోమీటర్ల వరకు అలవెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత 2 ఏళ్లుగా ఉద్యోగుల సమస్యలపై పోరాటం చేస్తున్న ఉన్నతాధికారులు స్పందించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయపాలనకు అనుగుణంగా గతంలో ఇచ్చినట్లు ఉద్యోగులకు అలవెన్స్ ఇవ్వాలని రావు డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించుకుంటూ రాబోయే రోజుల్లో ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఇప్పుడు ఏదైతే ఈ ప్రొటెస్ట్ ప్రోగ్రాం ఎంజీకే మినిమం గ్యారంటీడ్ కిలోమీటర్స్ అనేది రన్నింగ్ స్టాఫ్ను ఉద్దేశించి చేస్తున్నారన్నమాట. అన్ని యూనియన్లు కలిసి ఈ యొక్క పోరాటం చేస్తున్నాం, ఒక యూనియన్ అని కాకుండా. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి ఈ యొక్క మైలేజ్ ఏదైతే రన్నింగ్ స్టాఫ్కి ఇస్తున్నారో దాన్ని కట్టేలు చేయడం జరిగిందన్నమాట. ఇది 30% పేమెంట్లో భాగంగా ఆర్ఏసీ 2002 రికమెండేషన్ ప్రకారం మాకేంటంటే ఎక్కడైతే లాస్ ఆఫ్ ఎర్నింగ్ కిలోమీటర్స్ ఉందో అక్కడ మినిమం గ్యారంటీడ్ కిలోమీటర్స్ ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ తప్పకుండా దీన్ని ఏంటంటే ఐడెంటిఫై చేయాలన్నమాట. ఈ యొక్క కిలోమీటర్స్ని ఐడెంటిఫై చేసి దాని ప్రకారం ఈ ఎంజీకి 120 కిలోమీటర్స్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. బట్ ఏదైతే ఐడెంటిఫై చేశారో అది చాలా డ్రకోనియన్ టైప్లో దాన్ని నోటిఫై చేసి ఒక్క సెక్షన్ కూడా 120 ఇవ్వకుండా ఉండేటట్లుగా దాని యొక్క కార్యాచరణ చేశారు. దీని మీద 2 సంవత్సరాల నుంచి అన్ని యూనియన్లు పోరాటం చేస్తున్నాయి. నర్సీపట్నం సబ్ డివిజన్ డీఎస్పీగా నూతన బాధ్యతలు చేపట్టిన పోతిరెడ్డి శ్రీనివాస్ బుధవారం శాసనసభ స్పీకర్, నర్సీపట్నం ఎమ్మెల్యే చింతకల అయ్యన్న పాత్రుని నర్సీపట్నం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన శ్రీనివాస్ను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నర్సీపట్నం ప్రాంతంలో గంజాయిపై ఉక్కుపాద మోపాలని సూచించారు. ట్రాఫిక్ సమస్యలపై దృష్టి సారించాలన్నారు. చింతపల్లి రోడ్డు ప్రధాన రహదారి కావడంతో ఎక్సైజ్ స్టేషన్ వద్ద ఉన్న గంజాయి వాహనాల వల్ల అటువైపు వెళ్లే వాహనదారులు ఇబ్బంది గురవుతున్నారని చెప్పారు. అక్కడ అవి నుంచి తీసేసి చర్యలు తీసుకోవాలని సూచించారు. అయ్యన్నకు కలిసిన వాళ్ళు రూరల్ సీఐ రేవతమ్మ, టౌన్ సీఐ గోవిందరావు ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను రక్షిస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించినప్పటికీ సొంత గనులు కేటాయించకుండా వాటి ప్రాధాన్యత తగ్గిస్తూ మాట్లాడుతున్నారని, సొంత గనుల ప్రాధాన్యతను గుర్తించాలని రాష్ట్ర సిఐటియు ప్రధాన కార్యదర్శి సిఎస్ నరసింగరావు డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ 27వ మహాసభ సందర్భంగా కుర్మనపల్లెం దీక్ష శిబిరం నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఉద్యమ జ్యోతిని మహాసభ వరకు తీసుకువెళ్లడం కోసం జరుగుతున్న జాతర సందర్భంగా బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభను ఉద్దేశించి సిఎస్ నరసింగరావు మాట్లాడుతూ ఇంకా ప్రారంభం కాని ప్రైవేటు సంస్థ గనులు కేటాయించమని రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వాన్ని నేడు అడుగుతున్నారని ఆయన అన్నారు. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు సొంత గనుల కోసం మాత్రం కేంద్రంపై ఒత్తిడి తేవడానికి వారి గల అభ్యంతరాలు ఏమిటని అడిగారు. నేడు దీన్ని రక్షిస్తామని ప్యాకేజీలు ప్రకటిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. కానీ ప్రభుత్వాలు చెబుతున్నది ఒకటి, నేడు ప్లాంట్లో జరుగుతున్నది మరొకటిగా గమనించిన కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఉద్యమాలు బలపరచవలసిన అవసరం, ప్రాధాన్యత నేడు ఉందని ఆయన స్పష్టం చేశారు. నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిల్ బడ్జెట్ సమావేశం వాడివేడిగా సాగింది. ఎజెండా పూర్తయిన తర్వాత మున్సిపల్ వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ మాట్లాడుతూ టీడీపీ పార్టీకి అనుకూలమైన కాంట్రాక్టర్లకు పనులు కట్టబెడుతున్నారని ఆరోపించారు. దీనిపై స్పందించిన టీడీపీ కౌన్సిలర్లు చింతకల రాజేష్, మధు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధికి నిధులు కనీసం మంజూరు చేయలేకపోయారని విమర్శించారు. కూటమి పాలనలో అభివృద్ధి జరుగుతుంటే కావాలని విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ విమానాశ్రయంలో ప్రకృతి విపత్తులు ప్రమాదాల నివారణపై మాక్ డ్రిల్ నిర్వహించిన విపత్తుల నిర్వహణ సంస్థ. ఎటువంటి విపత్తులున్నైనా ఎదుర్కొని నివారించేందుకు సిద్ధమని వెల్లడించిన సంస్థ ఎండీ కూర్మనాథ్. ఏటికొప్పాక బొమ్మలకు రిపబ్లిక్ డే వేదికగా దేశ రాజధాని ఢిల్లీలో లభించిన గౌరవం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శకటంగా ప్రదర్శనలో పాల్గొన్న ఏటికొప్పాక బొమ్మలకు జ్యూరీ అవార్డు ప్రకటన. ఉమ్మడి జిల్లాలతో పట్టుబడిన వివిధ కేసుల గంజాయిని ధ్వంసం చేసిన అనకాపల్లి ఏఎస్ఆర్ జిల్లా పోలీసులు. గంజాయి సాగు, అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామన్న రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు. సీఎం రమేష్ పై నిరాదరణ ఆరోపణలు చేస్తున్న గుడివాడ అమర్నాథ్. ధర్మశ్రీలు ఆరోపణలు నిరూపించాలని సవాల్ విసిరిన అనకాపల్లి బీజేపీ అధ్యక్షుడు పరమేశ్వరరావు. నిరూపించకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి వి డిజిటల్ న్యూస్. నమస్తే.